న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విదేశాల నుండి బొమ్మల దిగుమతి గణనీయంగా తగ్గింది. ప్రధాని మోడీ. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. వచ్చే ఎన్నికల్లో బలీయ శక్తిగా నిలుస్తామని పురంధేశ్వరి ధీమా. ఇక డీటెయిల్స్ చూస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మన సాంప్రదాయక ఉత్పత్తి బలాన్ని నాశనం చేశాయి. కొన్నాళ్ల క్రితం వరకు మన మార్కెట్లు విదేశీ బొమ్మలతో నిండి ఉండేవి. నేడు విదేశాల నుండి బొమ్మల దిగుమతి గణనీయంగా తగ్గింది. నిజానికి మేము దిగుమతి చేసుకునే దానికంటే ఎక్కువ బొమ్మలను ఎగుమతి చేస్తున్నామని ప్రధానమంత్రి మోడీ తెలియజేశారు. हमारे यहाँ खिलौना बनाने की कितनी बड़ी परंपरा रही है, लेकिन स्थिति ये थी कि कुछ साल पहले तक हमारे बाजार और हमारे घर विदेशी खिलौनों से ही भरे पड़े थे. हमने देश में खिलौना बनाने वाले अपने पारंपरिक साथियों को, विश्वकर्मा परिवारों को मदद दी. आज विदेशों से खिलौनों का आयात बहुत कम हो गया है, बल्कि जितने खिलौने हम आयात करते थे उससे ज्यादा खिलौने आज निर्यात कर रहे हैं. हमारे बुधनी के खिलौना बनाने वाले साथियों के लिए भी अनेक अवसर बनने वाले हैं. आज बुधनी में जिन सुविधाओं पर काम शुरू हुआ है, उससे खिलौना निर्माण को बल मिलेगा. ఏపీలోని తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన పార్టీలు కలిసి మొదటి ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ తన 4వ భార్య అని పవన్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పవన్ 4వ భార్య జగన్ కాదని, ఆయన 4వ పెళ్లాం నాదెండ్ల మనోహర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు మొగుడు సీఎం జగన్ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాకు 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అంటున్నావు, నన్ను దత్తపుత్రుడు అంటున్నావు, చెప్పని అడుగుతున్నా. ఎస్, నీకు మొదటి పెళ్లి కాలేదా? 2వ పెళ్లి కాలేదా? 3వ పెళ్లి కాలేదా? 4వ పెళ్లి కాలేదు. 4వ పెళ్ళాన్ని నువ్వా అంటున్నావు. 4వ పెళ్ళాం ఎవరో కాదు, నాయనా నాదెళ్ళ మనోహర్ 4వ పెళ్ళాం. మేము మా చేత ఎందుకు చెప్పించుకుంటా? ఏమి నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పెళ్ళామా? నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇది ప్రజావాక్కు, నేను చెప్పేది కాదని మనం రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు. నీ 4వ పెళ్ళాం మనోహరు, అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది. బీఆర్ఎస్ నేతలు నేడు చెలో మేడిగడ్డ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రైతులకు నీళ్లిచ్చి వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కాళేశ్వరం విఫలమైందని చెప్పడం సరైంది కాదు. ఒక్క బ్యారేజీలో సమస్య వస్తే దాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంపై ప్రభుత్వం కుట్రలు బయట పెట్టేందుకే మేడిగడ్డకు వెళ్తున్నామని కేటీఆర్ అన్నారు. బాధ్యత మరిచిన ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేయడానికి, బాధ్యత మరిచి ఇవాళ రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి, ఇప్పుడే పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు రైతు ప్రయోజనాలు కాదు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, ప్రజలకు వాళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి, గొంతులు ఎండిపోకుండా మంచినీళ్ళకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన. మేడిగడ్డ అనేది ఇప్పుడే పోచారం గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, దాదాపు 1500-1600 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 270 కిలోమీటర్ల సొరంగ మార్గం, ఇదంతా కలిపితే కాళేశ్వరం. ఇవాళ మా ప్రయాణం మొట్టమొదటిగా ఈరోజు మేడిగడ్డ, తర్వాత అన్నారం పోతా ఉన్నాం. తదనంతరం రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా సందర్శిస్తాము, అన్ని చోట్లకు కూడా పోతాము. ఇది మొదటిది మాత్రమే, ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే, సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను, మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి, రైతుల దృష్టికి తీసుకురావడానికే మా ప్రయత్నం.
మేము ప్రభుత్వాన్ని ఇప్పుడే పోచారం గారు డిమాండ్ చేసినట్టుగా అడిగేది ఒకటి, మీకున్న అభ్యంతరం ఏంది రిపేర్ చేయడానికి? బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, మేము కాదనట్లేదు. తప్పు జరిగితే బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, ఏ రకమైన ఎంక్వైరీలు వేస్తారో వేసుకోండి, కానీ మా మీద కోపం రైతుల మీద తీర్చుకోకండి. మా మీద ఉండే ద్వేషం, మా పార్టీ మీద ఉండే కోపం రైతుల మీద, రాష్ట్ర ప్రజల మీద తీర్చవద్దు. 5 ఏళ్లుగా దోపిడీ పాలన సాగించిన వైకాపా ప్రభుత్వం ఈసారి ఎన్నికల్లో దొంగ ఓట్లని నమ్ముకుందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆరోపించారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల వేళ వైకాపా చేసిన అక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్రం నిధులిస్తూ ఉంటే తామే అన్ని చేస్తున్నామని వైకాపా సర్కార్ గొప్పలు చెప్పుకుంటున్న విషయాన్ని జనంలోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు నిర్దేశించారు. వచ్చే ఎన్నికల్లో బలీయ శక్తిగా నిలుస్తామని పురంధరేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. ఒకటి, మన పార్టీ చేసినటువంటి పనులేమిటి? ఇవాళ మనం కేంద్రంలో అధికారంలో ఉన్నాం. 10 సంవత్సరాలుగా మనం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో నేషనల్ లెవెల్లో అంటే జాతీయ స్థాయిలో దేశానికి ఏ రకమైనటువంటి సేవలు భారతీయ జనతా పార్టీ అందించింది అనేటువంటి విషయంపై మనకి ఒక స్పష్టత ఉండాలి. అదేవిధంగా రాష్ట్రానికి అందించినటువంటి సహకారం కూడా ఇవాళ అనేక సందర్భాల్లో మనం చెప్తూ ఉంటాం. రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరుగుతున్నది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయం మాధ్యమంగానే. ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా సింహభాగం ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలోనే ఇక్కడ ఒక రకంగా మనం అభివృద్ధి చూసినా, సంక్షేమాన్ని చూసినా. అయితే మనందరికీ తెలుసు, అనేక కార్యక్రమాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో మనం కనుక ఆ రాష్ట్రంలో అధికారంలో లేకపోయినట్లయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్టిక్కర్లు అంటించుకుంటూ ఇవి మావేనని చెప్పి ప్రాచుర్యం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక ప్రజల్లో ఏమిటంటే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, కానీ ఏ రకమైనటువంటి సహకారం మాకు రాష్ట్రానికి అందించడం లేదు, మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నది, అంత భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తుంది అనేటువంటి ఒక అపోహ ప్రజల్లో ఖచ్చితంగా ఉండక తప్పదు, ఉన్నది కూడా. కనుక మనకి ముందు మన ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి అంశాల మీద మనకి ఖచ్చితంగా స్పష్టత అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ అంశాలైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కావచ్చు, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలు కావచ్చు, లేదా మనకి ఈ రైల్వే జోన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కావచ్చు, ఈ అంశాల మీద కూడా చాలామందికి స్పష్టత ఉండదు. కనుక ముందు మనం అర్థం చేసుకుని ఏమన్నా మనకు అనుమానాలు ఉంటే వెంటనే పార్టీతో మాట్లాడి పార్టీ దగ్గర నుండి క్లారిటీ తీసుకుని మనం ఏ రకంగా ప్రజలకి తెలియజేయాలి. కనుక మనకి ఇటువంటి అంశాల మీద కూడా ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా మనకు ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కనుక ఏమాత్రం ఏ అంశాల మీద మీకు అనుమానం వచ్చినా, అనుమానం ఉన్నా మీరు వెంటనే మీడియా ఇన్ఛార్జ్ గారు కావచ్చు, లేదా చీఫ్ స్పోక్స్ పర్సన్ కావచ్చు, వారితోటి వెంటనే మాట్లాడి మనకున్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేసుకుంటూ ఆ సబ్జెక్ట్ పట్ల మనం అవగాహన పెంచుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత. అంటే ఒక రకంగా పార్టీని మీరు మీ భుజస్కంధాల మీద మోస్తూ మీరు విజయం దిశగా తీసుకువెళ్ళేటువంటి మాధ్యమాలు మీరు అని చెప్పి ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన పేరుతో విద్యా వస్తువులన్నింటినీ భ్రష్టు పట్టిస్తున్నాడని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఈ ప్రపంచానికి మేధావులు అందించిన రాష్ట్రం ఇవాళ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలన వల్ల నాశనమైపోతోందని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతి ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో విద్యను సమూలంగా భ్రష్టు పట్టించి విద్యా దీవెన పేరుతో మోసం చేస్తున్నటువంటి విధానాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ దేశానికే ఈ ప్రపంచానికే అద్భుతమైనటువంటి మేధావుల్ని అందించినటువంటి రాష్ట్రం ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క
దోపిడీ వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల మొత్తం నిర్వీర్యం అయిపోతూ ఉంది ఆంధ్ర రాష్ట్రం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఏటా 16 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ కింద వాళ్ళు చదువుకునే దానికోసం ఫీజు రియంబర్స్మెంట్ అందించడం జరిగేది. కానీ ఈరోజు 9 లక్షల మందికి పరిమితం అవుతా ఉందంటే 7 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రం నుంచి తరలిపోయారా? 7 లక్షల మంది ఈ కాలేజీలకు వెళ్ళలేక ఈరోజు బయటకు వచ్చేసారా? ఏమైపోయారు? ఇది కేవలం ఈ ముఖ్యమంత్రి ప్రమాణాలు లేనటువంటి వ్యవస్థలను పెట్టడం వల్ల, ఆంక్షలు పెట్టడం వల్ల, ఇతర పథకాలతో లింక్ పెట్టడం వల్ల ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కోల్పోతూ ఉన్నారు. ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు, మైనార్టీ సోదరులు, ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలు. ఇది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? గతంలో ఆంధ్ర రాష్ట్రంలో 10th క్లాస్లో 99%, 92.9% ఉత్తీర్ణ శాతం ఉంటే ఈరోజు కేవలం 66.76కి ఉత్తీర్ణ శాతం పడిపోయిందంటే అసలు విద్యా వ్యవస్థలో మీరు చేస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యల వల్ల టోటల్గా మొత్తం విద్యా ప్రమాణాలే పడిపోయినాయి. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తానని, రేవంత్ కూడా సీఎం పదవికి రాజీనామా చేసి తనపై బరిలోకి దిగాలని ఛాలెంజ్ చేశారు. మల్కాజ్గిరిలో తేల్చుకుందామని కేటీఆర్ సవాల్ విసిరారు. కాగా కేటీఆర్ మగాడైతే రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు గెలిచి చూపించాలని సీఎం ఛాలెంజ్ చేశారు. రుణమాఫీ చేయి నేను కూడా అనవచ్చు. మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులే నేను కూడా అడగవచ్చు. మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నావు, స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ అవనట్లేదు. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నూరా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండుస్తున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని, తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువ ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వురా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వురా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను. అక్కడే తెలుసుకుంటాను. 2024లో టీడీపీ జనసేన జెండాలను మడతేయడం ఖాయమని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య పేర్కొన్నారు. టీడీపీ జనసేన సభలో కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేశారు. వారికి ఎందుకు ఓటు వేయాలో చెప్పలేకపోయారని, ప్రజల క్షేమం, రాష్ట్ర క్షేమం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పట్టదు అని వ్యాఖ్యలు చేశారు. నిన్న తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి వాళ్ళ పంపకాలకి సంజాయిషి చెప్పుకునేటువంటి సభ ఒకటి పెట్టి, ఆ సభ పేరు జెండా సభ. జెండా సభ అనే కంటే కూడా దాన్ని జెండాల సభ కదా. ఒక జెండా కాదు కదా సభ, 2 జెండాల సభ అది. 3వ జెండా కోసం ఎదురు చూస్తున్నటువంటి సభ అది. అంటే అయితే ప్రస్తుతం 2 జెండాలు, 3వ జెండా కోసం ఖాళీ కుర్చీ అట్టిపెట్టినటువంటి సభ. ఆ జెండాల సభలో
కేవలం జగన్నామస్మరణ తప్పితే ఆ జెండాల సభలో వారికి ఎందుకు ఓటేయాలి ప్రజలు? లేదా వారిద్దరి జెండాలు మోస్తున్నటువంటి కార్యకర్తలు ప్రజలకి ఏమని చెప్పాలి? ఈ పొత్తుల మీద, ఈ పంచుకున్నటువంటి ఈ పొత్తుల మీద ప్రజలకి ఏమని చెప్పాలి? ఏమైనా దిశానిర్దేశం లేదా ప్రజలకి సందేశం? వారికి అధికారాన్ని ఇస్తే ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు, ఎందుకు ఓటు వేయాలో, వేస్తే వారు ఏం చేస్తారో ఒక్కటంటే ఒక్క మాట కూడా లేదు. ఆ ఊసే ఎత్తల ప్రజల క్షేమం, ఈ రాష్ట్ర క్షేమం, ఈ రాష్ట్రానికి వారికి అధికారం వస్తే ఏమి చేస్తారో ఒక్క మాట లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్ప. వీళ్ళిద్దరికీ అధికారం కావాలంట, పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి వీరిద్దరికీ అధికారం కావాలంట. ప్రజలకైతే ఏమన్నా మేలు చేయటానికైతే కాదు, ప్రజలకి మేలు చేయటానికి కాదంట. జగన్తో ఉండే వాళ్ళని దాడులు చేయటానికి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేయడానికి వీళ్ళకి అధికారం కావాలంట. ఇది ఏతావాత వాళ్ళు ఆ సభ ద్వారా, జెండాల సభ ద్వారా వాళ్ళు ఇచ్చిన సందేశం. అయితే కనీసం 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి అధికారంలో ఉండగా రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు విద్య గురించో ఆరోగ్యం గురించో ఏ ఒక్కరికైనా ఈ రాష్ట్రంలో ఒక్క మేలు చేసిన విషయం కూడా వారు చెప్పలేకపోయారు. ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు అధికారాన్ని ఇస్తే, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కలిసి అధికారాన్ని ఇస్తే ఒక్కటి ఈ రాష్ట్రానికి మేలేమన్నా చేశారంటే ఒక్క మాట కూడా చెప్పలేకపోయారు. ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 1వ తేదీ నుండి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1559 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక మార్చి 2 నుండి 20 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరుపతిరావుని ముఖ్యమంత్రి ఎంపిక చేసినట్లు విజయవాడ ఎంపీ నాని తెలియజేశారు. మైలవరంలో పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మైలవరం నియోజకవర్గం స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఒకే వర్గం ఎమ్మెల్యేగా ఎంపికయ్యారన్నారు. ముఖ్యమంత్రి ఆశయ సాధనలో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన తిరుపతిరావును ఎంపిక చేయడం జరిగిందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తిరుపతిరావు యాదవ్ గారిని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అట్లాగే గత 10-15 రోజుల నుంచి కూడా తిరుపతిరావు యాదవ్ గారు నియోజకవర్గంతో కూడా తిరగడం, అట్లాగే అందరిని కలవటం, ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయడం, కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. రేపు 6వ తేదీ సాయంత్రం ఒక భారీ ప్రోగ్రాం పెట్టుకుని ఇది రేపు ఎన్నికల ఆఫీస్గా, వైఎస్ఆర్సీపీ ఎన్నికల ఆఫీస్గా ఈ కార్యాలయాన్ని మేము తీసుకోవడం జరిగింది. 6వ తారీఖు సాయంత్రం దీని ప్రారంభోత్సవం, అట్లాగే నియోజకవర్గం అంతా కూడా ఆత్మీయ సమావేశం పెట్టుకుని ఆ నెక్స్ట్ డే నుంచి కూడా ప్రచారంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా మా అభ్యర్థి 20,000 ఓట్లతో గెలుస్తాడు, ఎటువంటి సందేహం లేదు. దానికి ముందుగా మా కార్యకర్తలు, మా నాయకులు, అట్లాగే అందరూ కూడా గత 15 రోజుల నుంచి కూడా కొన్ని సందిగ్ధాలున్నా కూడా మేము చెప్పాం, అభ్యర్థి విషయంలో ఎటువంటి మార్పు ఉండదు.
ముఖ్యమంత్రి గారు ఒక నిరుపేద, అతి సామాన్యుడు, కమిట్మెంట్ ఉన్న పార్టీ కార్యకర్త, ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి తిరుపతిరావు యాదవ్ గారిని ప్రజాసేవ చేసి ఇక్కడ మైలవరంలో ప్రజాసేవ చేసుకోమని ప్రజలకు ఆయన పంపించారు. కాబట్టి ఆయన ఇక్కడ పోటీ చేస్తారు. జగనన్న విద్యా దీవెన కింద జిల్లాకు 35.17 కోట్ల రూపాయల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి. 2023-24 ఏడాది మొదటి విడత జగనన్న విద్యా దీవెన ఆర్థిక సహాయం అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికానికి 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 708.68 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పామర్రులో బటన్ నొక్కి తల్లుల విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా అందించే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు. ఏ సమస్యనైనా అధిగమించాలంటే విద్య ఉండాలన్నారు. తోటి విద్యార్థులకు తెలియజేయాలని చెప్పారు. సివిల్ సర్వీసెస్ కు చదువుకునేందుకు అవకాశం ఉందన్నారు. డిగ్రీ తర్వాత సివిల్ సర్వీసెస్ కు ఉన్న పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని గుర్తించిన ప్రభుత్వం బిడ్డ పుట్టిన దగ్గర నుంచి విదేశీ విద్య వరకు వివిధ పథకాలు అందచేయటం ప్రభుత్వ ప్రధాన ఆశయమన్నారు. అలాగే విద్యకు పేదరికం అడ్డు కాకూడదు అన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. రానున్న 2-3 రోజుల్లో తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈరోజు జగనన్న విద్యా దీవెన పథకం కింద 2023-24 విద్యా సంవత్సరానికి గాను మన శ్రీకాకుళం జిల్లాలో 50,945 మంది విద్యార్థులకు 35,17,00,000 రూపాయలు నేరుగా వాళ్ళ తల్లి అకౌంట్లోకి వేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఎలాంటి మీడియేటర్స్ కానీ, కనెక్షన్ కానీ, అధికారులు కానీ లేకుండా ప్రభుత్వం పారదర్శకంగా ఆ అకౌంట్ పిల్లల యొక్క తల్లుల అకౌంట్స్లోకి నేరుగా డబ్బులు బటన్ వచ్చి జమ చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద విద్యార్థులు అంటే వైట్ రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి, లేదా సంవత్సర ఆదాయం 2,50,000 రూపాయలకు లోపలి ఉండాలి. ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆదాయాన్ని స్థితిగతులను పరిశీలించిన తర్వాత ఆన్లైన్లో వాళ్ళు కాలేజ్ ప్రిన్సిపల్స్ యొక్క లాగిన్ నుంచి అప్లికేషన్ చేయడం జరుగుతుంది. పర్టికులర్ అప్లికేషన్ తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్ యొక్క లాగిన్కి వచ్చిన తర్వాత జిల్లా అధికారులు ఈ కార్యక్రమం మన శ్రీకాకుళంలో జరగడం ఇది ఈ విద్యా సంవత్సరానికి చివరిది. ఇందులో దాదాపు 57,000 మంది మన విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కులాలకు సంబంధించి ఇందులో కవర్ అయ్యారు. దాదాపు 48,000 మంది తల్లుల అకౌంట్ లో అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా తల్లుల అకౌంట్ లో జమ చేయడానికి ప్రధాన కారణం ప్రతి తల్లి కూడా తమ పిల్లలు ఎలాంటి కాలేజీలో చదువుతున్నారు, అక్కడ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది, పిల్లలు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తున్నారా లేదా, అలాగే అక్కడ వాళ్ళకున్న టీచింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఆ పిల్లల యొక్క భవిష్యత్తును తల్లిదండ్రుల చేతిలో పెట్టడం ఈ ఉద్దేశము. అందులో ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఈ స్కీమ్ కింద కవర్ అయ్యారు. చాలా ఎక్కువ మంది ప్రొఫెషనల్ కోర్సులు చేయడానికి కూడా జగనన్న విద్యా దీవెన అనేది ఒక మంచి అవకాశం. ప్రతి పేద These are very useful and worthy for graduate people and degree people. It's been playing a keen role for below poverty line people also. They will be getting many opportunities for their education and getting good seats also in their below poverty line. So and depositing money into our mother's account is also a good thing that can be done by Jagan. In unnecessity in this others day Jagan will credit money to our account that will be ruin our life very well, very fast way. So that depositing money into our mother's account is also a good thing but done by Mr. Jagan Mohan Reddy garu. And I'm giving very sincere thanks to Jagan Mohan Reddy garu for providing these facilities to every student graduating degree or any others. And he has done many schemes to children also, like higher study people also getting many opportunities like Amma Odi and
in government schools, he's providing many facilities like midday meal programs and free uniforms and free bag. Previous years we don't get any scholarship, like we get scholarship but not in a particular way and or a particular period of time. But comparing to these years, we are getting period of time. They credited money into our bank accounts in a particular time. So, according to schools, he giving many opportunities and facilities like midday meal programs, uniforms. Previous years and previous governments don't provide these midday meal programs. My name is Dileshwari, Sri Venkateshwara College of Engineering, coming from Jammu village near Nashanapeta. My family is very poor family. My family is very poor family. Jagananna schemes, JVD, Vasudevana. JVD and Vasudevana. These are very useful tasks because JVD విద్యాదేవన వలన ఎంతగానో ఉపయోగపడుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వడం వలన మా నాన్నగారికి నన్ను చదివించడం చాలా కష్టం. మిడిల్ క్లాస్ మాకు కొంచెం ఆర్థికంగా జేవిడి ద్వారా సహాయం చేయడం వలన ఇప్పుడు నేను ఇంటర్ తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాసి నన్ను ఇంజనీరింగ్ చదివించలేరు. జేవిడి రావడం వలన మా నాన్నగారు ఇంట్లో ఫ్రీగా చదివిస్తున్నారు. అలాగే జేవిడి వలన ఇంకా పై చదువులు కూడా అలానే చదివిస్తారు. వసతిదేవన నేను కాలేజ్కి వచ్చేసరికి కాలేజ్ ట్రావెలింగ్ ఫీజు కూడా నాకు ఏమి ఉండట్లేదు. అలాగే ఫ్రీగా చదువుకోగలుగుతున్నాను. సో నాకు జగన్ గారి వల్ల చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి జగన్ గారు చాలా థ్యాంక్ యూ. గిరిజ, నేను శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థలో 2వ సంవత్సరం చదువుతున్నాను, బీటెక్. నేను నా ఫ్యామిలీ అంతా వెరీ పూర్ సార్. కానీ నాకు జగన్ సార్ వల్ల చాలా వరకు మాకు ఉపయోగపడింది. మాకు జేవిడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వల్ల మాకు చాలా హెల్ప్ కూడా అయ్యింది. ఎందుకంటే మాకంటూ ఏం లేదు సార్, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. బట్ జగన్ సార్ వల్ల మాకు అమ్మఒడి, రైతు భరోసా ఇలాంటివి చాలా వచ్చాయి. ఫ్రీగా హౌస్ కూడా ఇచ్చారు కట్టుకోవడానికి. థ్యాంక్ యూ సార్. వసతి దీవెన వల్ల నాకు చాలా ఉపయోగం అయింది సార్. నా బస్సు ట్రాన్స్పోర్ట్ ఫీజు కూడా వసతి దీవెన వేసిన మెంబర్ని మేము కట్టుకోగలుగుతున్నాం. ఇంట్లో కూడా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా జగన్ సార్ వల్ల మేము ఇప్పటి వరకు చదువుకోగలిగాం. ఇంకా హయ్యర్ స్టడీస్ కోసం కూడా జగన్ సార్ మాకు యూజ్ అవుతారని, సారు మాకు ఉన్నత స్థితిగా అన్ని అందిస్తారని మేము అనుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విదేశాల నుండి బొమ్మల దిగుమతి గణనీయంగా తగ్గింది ప్రధాని మోడీ. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. వచ్చే ఎన్నికల్లో బలీయ శక్తిగా నిలుస్తామని పురంధేశ్వరి ధీమా. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.